రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామ పరిధిలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో చోటు చేసుకున్న ఘటన అత్యంత దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలతో చర్చించి అతి త్వరలో విగ్రహాల పునఃప్రతిష్టంతో పాటు సీసీ కెమెరాలు, బలిపీఠం, ఆలయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. బ్యాక్గ్రౌండ్ ఏంది యాక్చువల్గా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాడు ఇచ్చిన అడ్రస్ మన బ్యాక్గ్రౌండ్ తీయమంటారు. డైరెక్ట్ నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో రుద్రారం గ్రామంలో ఆంజనేయ స్వామి మందిరంలో ఈ ప్రాంతానికి చెందినవాడు కాడు తెలియదు, కర్ణాటక అంటున్నారు, తెలంగాణ అంటున్నారు. వాడు సీసీ కెమెరాలు పగలగొట్టి ఒంటె విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత ఆంజనేయ స్వామి మీద సర్వీస్ చేసే టవాల్స్ అవి వేసేసి ఎక్కువ పెట్టి కలబెట్టడం జరిగింది. బలిపీఠానికి గిట్ట రాయితో గుద్ది పలగొట్టడం జరిగింది. సీసీ కెమెరాలతో సాగిన ధ్వంసం చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మన సర్కిల్ డివిజన్ సంబంధించిన పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు అప్పుడే స్పందించి ఎట్లా జరిగింది, ఏం జరిగిందని గిట్ట వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రయత్నం చేయడం జరిగింది. తప్పకుండా జరిగిన ఘటనను చాలా దురదృష్టకరం. నెక్స్ట్ ఏ ప్రాంతంలో కాదు, ఏ ప్రాంతంలో గిట్ట జరగకుండా దాన్ని కాపాడాలని చెప్పి ఆంజనేయ స్వామిని కోరుతా ఉన్నది. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న సంఘటనలైనా, పెద్ద పెద్ద సంఘటనలైనా ఇది రాష్ట్ర స్థాయి లేకపోతే భారతదేశ స్థాయిలో ఈ సంఘటనలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవకాశం ఎక్కడ మనము దానికి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా దీన్ని అయ్యవార్లతోటి మాట్లాడడం జరిగింది. దాన్ని ధ్వంసమైన విగ్రహాలను జల నిబంధనం చేయడం జరుగుతుంది. దాని తర్వాత పునర్ప్రతిష్ఠ చేయడానికి పూర్తి స్థాయిలో విగ్రహాలు, బలిపీఠము, ఒంటె విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, దానికి సుట్ముడు గ్రిల్స్, మన సీసీ కెమెరాలు ఎప్పటిలేక పెట్టించి ఈ ప్రాంత భక్తులకు అందియడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ ఇటువంటి దురదృష్టమైన ఘటన జరగకుండా భగవంతుడు కాపాడాలని చెప్పి కోరుతాము.